నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు విద్యార్థి జేఏసీ నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన చేసిండు. సో ఉద్యమకారులకి, విద్యార్థి ఉద్యమకారులకి న్యాయం జరిగిందా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో విద్యార్థి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాను చావు నోట్లో అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థి చేసి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మమ్మల్ని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి రిక్వెస్ట్ చేసి మీరు కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేస్తున్నారు, మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు మేము 14 విద్యార్థి సంఘాలుగా 3-4 దఫాలుగా చర్చించుకొని ఒక జేఏసీగా ఏర్పడి పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలి, కేసీఆర్ అమర నిరాహార దీక్షకు మద్దతు ప్రకటిస్తే మమ్మల్ని ఆ రోజు లాఠీ చార్జ్ చేసి మలక్పేట పోలీస్ స్టేషన్ నిర్బంధించినటువంటి పరిస్థితి. అటువంటి విద్యార్థి నాయకత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము సాగరహారంలో మేము ఉన్నాం, అసెంబ్లీ ముట్టడిలో మేమే ఉన్నాం, విద్యార్థి గర్జన చేశాం, పాదయాత్ర చేశాం, అదేవిధంగా సింగరేణి యాత్ర చేశాం. విద్యార్థులం 2009, 2014 తెలంగాణ వచ్చేంత వరకు మా ఇండ్లలో కూడా పోలే. ఈ ట్యాగ్ లైన్, తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఎవరికి సూట్ అయింది అనుకోవచ్చు? ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనేది అదొక ట్యాగ్ లైన్ తోటి ఉద్యమం ప్రారంభమైంది. కానీ నీళ్ళు ఎవరికి వచ్చాయి అంటే ఆ ప్రాజెక్టుల కింద భూములు ఎవరు అనేది మనం ఇప్పుడు సర్వే చేస్తే తెలుస్తుంది. నిధులు వాళ్ళకి వచ్చాయంటే వాళ్ళు ఎవరెవరు ఎంత సంపాదించారనే లెక్కలు తీస్తూ వస్తుంది. నియామకాలు అనేటువంటివి ఎక్కడ వచ్చినాయంటే వాళ్ళకు వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళకి వచ్చాయి. కానీ ఉస్మానియాలో ఈరోజు 380 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. మరి ఉస్మానియా యూనివర్సిటీ నియామకాలు జరపాలి కదా. పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, నల్గొండ యూనివర్సిటీ, ఇక్కడ ఏం రిక్రూట్మెంట్ జరగలే. విద్యార్థి ఉద్యమకారుల గుర్తింపు జరగలేదు. ఆ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగలేదు, కొత్త కోర్సులు రాలేదు, ఆ యూనివర్సిటీలను డెవలప్ జరగలేదు. అందుకే కదా విద్యార్థుల యొక్క ఈ తెలంగాణలో విద్యా వ్యవస్థ అనేది ఈరోజు ఎట్లుందంటే అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఈ రిక్రూట్మెంట్ జరపలేదు, మీరన్నా జరపండి అని అంటే వీళ్ళు కొంచెమంది కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వేస్తూ ఉన్నారు. కానీ వారు ఏవైతే ఉద్యమకారుల గురించి హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో అవి మీరు మొత్తం కూడా అవి చేయాలని మేము చెప్తా ఉన్నాం. అది మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం. మాకు ఉద్యమకారుల యొక్క గుర్తింపు వస్తే ఈరోజు ఉద్యమంలో ఉన్న విద్యార్థి నాయకత్వం కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నారు కాబట్టి కొంతమంది PhD అయిపోయి కూడా ఈరోజు అక్కడక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకు కొంత పర్సంటేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో పెట్టండి, ఉద్యోగ నియామకాలలో పెట్టండి. కొంతమంది మేము బతుకుతెరువు గురించి ఏదైనా వ్యాపారం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం ఏదైనా సబ్సిడీతో కూడిన లోన్లు ఇవ్వండి. అదేవిధంగా ఉద్యమకారులు కొంతమంది పార్టీలో కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నామినేటెడ్ పదవులు అవకాశాలు ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 50-60 సంవత్సరాలుగా కొట్లాడితే కూడా తెలంగాణ రాలే. ఎప్పుడైతే విద్యార్థులు బయటకు వచ్చారు, రాజకీయ పార్టీలతోటి రాజు కాదు కాబట్టి విద్యార్థులందరూ ఏకమయ్యారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. యూపీఏ చైర్పర్సన్ అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ తన బర్త్డే రోజు ప్రకటించడానికి కారణం మేము అదే రోజు తెలివిగా ఆమె బర్త్డే రోజే మేము అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చాం. ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ హైదరాబాద్ అంతా కూడా అంధకారం అయ్యేటట్టు ఉంది. హైదరాబాద్ అంతా కూడా బాగా ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయేటట్టుంది. తెలంగాణ ప్రకటించాలంటే వాళ్ళు ప్రకటించారు. ఇప్పటికే 1200 మంది ప్రాణతర్పణం చేశారు. మేము కోరుకుంటుంది ఏంటంటే విద్యార్థి నాయకత్వం నష్టపోయింది. విద్యార్థులుగా మా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. మీరు ఉద్యమకారులను గుర్తింపు జరగాల్సిన అవసరం ఉంది. అట్లా మేము చాలా ప్రయత్నాలు జరిగినాయి. ప్రభుత్వం గతం కంటే మేము ఇప్పుడు అద్దంకి దయాకర్ కావచ్చు ఎమ్మెల్సీ ఇచ్చారు, కోదండరాం సార్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఉద్యమకారులను గుర్తిస్తున్నాం అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో మరి గతంలో ఈ డిమాండ్స్ మీరు ఎందుకు చేయలే? ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నప్పటికి కూడా ఇంకా ఎందుకు ఎక్కువ డిమాండ్స్ చేస్తున్నారు? గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని, ఈటల రాజేందర్ గారిని, హరీష్ రావు గారిని కూడా కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చాలా క్రియాశీలకమైన పాత్ర, వాళ్ళని ఉద్యమకారులకు గుర్తించాలని చెప్పడం జరిగింది. వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం మా ఉద్యమకారులనే కాదు, ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో దాదాపు అక్కడ ఏ రిక్రూట్మెంట్ జరపలేదు, తెలంగాణ వ్యాప్తంగా జరపలేదు. వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఆ పార్టీలు ఉన్న వాళ్ళకి కొంతమందికి అవకాశాలు ఇచ్చారు. ముఖ్యంగా మిగతా ఉద్యమకారులకు ఎవరిని పట్టించుకోలేదు కాబట్టి ఆ 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం పోవడానికి కారణమే విద్యార్థులు కదా, నిరుద్యోగులు కదా. మీరు ఏదైతే మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోలో పెట్టింది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతాం. అది చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పొంది. ఇక్కడ కూడా కోదండరామ్ గారు పొలిటికల్ చేసి ఆయనకు ఆ పార్టీలో అవమానం జరిగింది. అప్పుడు ఈరోజు ఆయన ఉద్యమకారుడు ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో దాసు శ్రవణ్ లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు.
మీరందరూ కూడా ఈ విద్యార్థి ఉద్యమకారుల గుర్తింపు విషయంలో ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కానీ అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తను తెలంగాణ రాష్ట్రం గురించి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా మేము కలవబోతా ఉన్నాం. కొంతమంది విద్యార్థి నాయకులు కూడా ఇప్పుడు మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు కూడా మా విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లా మేము అన్ని రాజకీయ పార్టీలని మాతో ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులను అందరినీ కలుస్తాం. తప్పకుండా విద్యార్థి ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీపై ఉంది. మీరు హామీ ఇచ్చారు. మీరు గతంలో 1200 మంది ప్రాణతర్పణకి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ యొక్క చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే తప్పకుండా విద్యార్థి ఉద్యమకారులను గుర్తించాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ జరపాలి. ఏదైతే మా వాళ్ళు డాక్టరేట్ అయినటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు స్వయంగా ఎదగడానికి మీరు లోన్స్ ఇవ్వండి. కొంతమంది రాజకీయంగా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు విద్యార్థులే దేశంలో యువతనే ప్రధానం అని చెప్తున్నారు కదా. యువకులు కాకుండా 60-70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళే మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు విద్యార్థులను యువకులను సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేరు. దీనిపైన పునరాలోచన చేయాలని చెప్పేసి ఒకవైపు విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఓయూలో సర్క్యులర్ తీసుకొచ్చారు, ఎలాంటి ఘటనలు చేయొద్దు, అక్కడ ధర్నాలు చేయొద్దు, ఫోటోలు పెట్టొద్దు అని చెప్పి. అటు ఒకవైపు హెచ్సియు భూములను తీసుకుంటా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే గత ప్రభుత్వము నిరుద్యోగులను యూనివర్సిటీలను విస్మరించింది కాబట్టే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. వాళ్ళు ఓడిపోవడానికి కారణమే విద్యార్థి యువకులు నిరుద్యోగులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిందే విద్యార్థి నిరుద్యోగ రైతుల వల్ల. మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ కేంద్రమైనటువంటి యూనివర్సిటీలో మీరు వీసీతో నిర్బంధం పెట్టించి అక్కడ మీటింగ్లు జరగద్దు, సమావేశాలు పెట్టుకోవద్దు, వాళ్ళు విద్యార్థి నాయకులు ఏ డిమాండ్ పెట్టద్దానంటే మీకు కూడా అదే గతి పట్టే పరిస్థితి వస్తుంది. నియంతృత్వంగా వివరించండి. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారిని మేము 2016లో తెలంగాణ జనజాతరను పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాం. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా నిర్బంధం పెట్టింది. నిర్బంధం పెట్టి మొత్తం మా మైక్ సౌండ్ కానీ మా స్టేజ్ కానీ అన్నీ ఎత్తుకుపోయారు. అయినప్పటికీ మేము ఒక వ్యాన్లో ఉన్నటువంటి చిన్న మౌత్ పీస్ తోటి రేవంత్ రెడ్డి గారిని టీషర్టు జీన్ ప్యాంట్ వేయించి వాళ్ళ ఇంటికాంచి తీసుకొచ్చి జనజాతర దాదాపు 20 మందితో పెద్ద ఎత్తున జరిపాం. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రకటన చేశాడు, ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక పెద్ద అమరవీరుల స్తూపం కడదామని చెప్పేసి. మరి ఇప్పుడు 16 నెలలు అవుతుంది. మరి అమరవీరుల స్తూపం ఎడిపోయిందో మేము కూడా ఆయనను కలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏవైతే మాకు విద్యార్థి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యమకారులకు ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ అంత వృద్ధులతో నిండిపోయింది. యువ నాయకత్వానికి ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో టీడీపీలో నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, పాత కాంగ్రెస్ ఉంది, కొత్త కాంగ్రెస్ ఉంది, రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే మీకు కూడా అదే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మీరు మా ఉద్యమకారుల యొక్క డిమాండ్ను పరిష్కరించడానికి మేము ఎమ్మెల్సీలను కానీ ఎమ్మెల్యేలను కానీ మిగతా ఉద్యమకారులందరూ కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అందరిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. తప్పకుండా వాళ్ళతో కూడా ఒక సమావేశం కూడా పెడదామని చెప్పేసి అని మా మిత్రుడు స్టాలిన్ సారయ్య ఎంతకుముందే మాట్లాడుకున్నాం. తప్పకుండా అది చేస్తాం. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన, 16 నెలల కాంగ్రెస్ పరిపాలన, సో ఏం చెప్తారు? ఎట్లా టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కేసీఆర్ యొక్క నియంతృత్వ విధానాల వల్లనే కోల్పోయారు. తెలంగాణలో ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాల కల్పనలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఈరోజు వాళ్ళు ఏవైతే విస్మరించారో ఆ విస్మరించిన అంశాలు మేము చేస్తామని మీరు చెప్పారు. మీరు అవి చేస్తే మీకు ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది సమాజం. లేకపోతే వాళ్ళు ఆ 10 ఏళ్ళు ఉన్నారు, మీరు 5 ఏళ్ళకి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏవైతే ప్రజలందరూ కూడా ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, ఈరోజు ఫేస్బుక్, వాట్సాప్ కేంద్రంగా అన్ని సమాచారం అంతా కూడా టీవీల రూపంలో అందరూ చూస్తూ ఉన్నారు. మనము అబద్ధాలు ఆడి అధికారంలో ఉన్నామని చెప్పేసి మనం ఇష్టం వచ్చింది చేస్తే ప్రజలు చైతన్యవంతమయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా చైతన్యవంతులు. అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది 100కు 100% మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే నష్టపోతారు. ముఖ్యంగా మా విద్యార్థి ఉద్యమకారులను గుర్తించేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాలలో, చిన్న రాష్ట్రాలు అయిన దాంట్లో ఉద్యమించినటువంటి ఉద్యమకారుల గుర్తింపు జరిగింది. ఇక్కడ విద్యార్థి ఉద్యమకారులను గుర్తించలేదు. మీరు గుర్తించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అడుగుతాం.